డైరెక్టర్ వసంత్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఫర్ గివింగ్ సచ్ లవ్లీ సాంగ్స్. ఈ సినిమా ముందుగా ఇద్దరికైతే నేను థ్యాంక్స్ చెప్పాలండి, మాట్లాడాక చెప్తాను. ముందుగా హీరో గారికి నిజంగా అసలు ఇచ్చిన ప్రతి పాటని స్క్రీన్ మీద అంత అందంగా వచ్చిందంటే హీరో గారు ఆ ఎనర్జీ లెవెల్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. తర్వాత కెమెరామెన్ ఆయన చాలా బాగా చూపించారు. కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా సెట్స్ చేశారు. ఇది ఒక చాలా కాలం ఒక యజ్ఞంలా జరిగిందండి. ఒక సినిమాకి ఎన్ని రోజుల్లో పాట చేయొచ్చో ఈ సినిమాకి ఒక పాటని అన్ని రోజుల్లో చేసాం. సో చాలా హార్డ్ వర్క్ చేసామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ముందు పెట్టాం, ఇంకా మీరే డిసైడ్ చేయాలి. ఒకసారి డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వివేక్ గారు నేను ఇద్దరికి ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానో ఇద్దరు అండి, డైరెక్టర్ గారు మా వివేక్ గారు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్స్, చాలా ఫైటింగ్లు జరిగినాయి ఈ అవుట్పుట్ రావడానికి. యాక్చువల్గా చెప్పాలంటే మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, పోట్లాడుకున్నాం. అంటే టెక్నీషియన్స్ 3 years నుంచి ట్రావెల్ చేసి ఒక సినిమా కోసం, ఒక కథ కోసం ఎన్నాళ్ళు పనిచేయచ్చు? 6 నెలలు, సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. ఇది రీమేక్ సినిమా. ఒక రీమేక్ సినిమాని ఇంత నమ్ముకుని 3 ఏళ్ళు కూర్చుని దాని మీద వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి మేము పడిన కష్టం మేము చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు, స్క్రీన్ మీద రేపు చూస్తేనే తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మీకు. సో అందువల్ల నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడ్డ కష్టం ఏంటో మీరు గుర్తించాలని ఆశిస్తున్నాను. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ డైరెక్టరు అకేషన్ ఇది. వసంత్ చాలా టాలెంట్ ఉన్న కుర్రాడు, ఆ విషయంలో డౌట్ లేదు. నేను సుడిగాడు కోసం 2 సంవత్సరాలు కలిసి కూర్చుని ఓ ప్రాజెక్ట్ వర్క్ చేసాం. అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అతనికి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మరి అతను బ్యాడ్ లక్కా లేకపోతే ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలియదు, మంచి అవకాశాలు రాలేదు. మళ్ళీ వెన్నుతట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ కలిసి పనిచేద్దాం మనం అని చెప్పి ఈ ప్రాజెక్టుకి కూర్చోబెట్టి 3 years నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే నాతో పాటు ట్రావెల్ చేస్తూ 3 years సాంగ్స్ చేసామండి. ఈ 3 yearsలో ఎన్ని వందల ట్యూన్స్ విన్నాము, పరిశీలించాము, చేసాము. రికార్డ్ చేసిన సాంగ్స్ 18 సాంగ్స్ రికార్డ్ చేసామండి. 18 సాంగ్స్లోంచి 8 సాంగ్స్ సెలెక్ట్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎంతోమంది లిరిక్ రైటర్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది టెక్నీషియన్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది ఆర్టిస్టులు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. అది నేను శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఈ సినిమాల తర్వాత మళ్ళీ అంతగా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేసి ప్యాషనేట్గా వర్క్ చేసిన సినిమా ఇది. ఈ 3 years నేను ఎన్నో సఫరింగ్స్ పడ్డాను. ట్రైలర్ ఆఫ్ స్పీడ్ ఉన్నోడు. ఓకే, సో స్పీడ్ ఉన్నోడు థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి పిల్ల నువ్వు లేని జీవితం, అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హీరోయిన్ రజీనా కసాండ్రా ఇక్కడికి విచ్చేశారు. ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజీనా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. అందరూ eagerly waiting for the theatrical trailer and you're going to launch the theatrical trailer, but before that your best wishes to Srinivas and Bhimneni garu and the whole team.
ఎస్ ఆల్ ద బెస్ట్ అండి. భీమినేని శ్రీనివాసరావు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్కి, సోనారికాకి, ద మ్యూజిక్ డైరెక్టర్ వసంత్కి. సాంగ్స్ వినలేనండి, లేట్గా వచ్చాను కాబట్టి. బట్ రియలీ హ్యాపీ టు బీ ఏబుల్ టు లాంచ్ ద ట్రైలర్ ఫర్ ద ఫిల్మ్ స్పీడునోడు. విషింగ్ ద టీమ్ ఆల్ ద లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎవరైనా ఒక ఫ్రెండ్కి మీరు ఈ సెల్కాన్ 4G+ మొబైల్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవుతున్న విషయం చెప్పేసేయండి, మేము కూడా చూసేస్తాం. ఓకే, సో ఆబ్వియస్లీ సందీప్, అందరూ, శిరీష్, తేజ్, అందరూ స్పీడునోడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్ గారి డైరెక్షన్ అండ్ అలాగే నిర్మాతగా స్పీడున్నోడు డెఫినెట్లీ మంచి స్పీడ్ అందుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. అండ్ ఇప్పుడు మన హీరోయిన్స్ అందరినీ ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మొత్తం కలర్ఫుల్ గా స్టేజ్ అంతా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో రజీనా ఇస్ ఆల్రెడీ ఆన్ ద స్టేజ్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ తమన్నా, అలాగే రకుల్ ప్రీత్ సింగ్. వివి వినాయక్ గారు సీడీని రిలీజ్ చేస్తారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సీడీ రిలీజ్ అవుతుంది. వినాయక్ గారు సీడీని రిలీజ్ చేస్తారు. హాసిని వర్షం సాక్షిగా హీరోయిన్ ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. హాసిని, చంద్రబాస్ గారు, శ్రీమణి గారు, కరుణాకర్ గారు. సాయి పోస్టర్ చూసిన, సాయి సినిమా స్టార్ట్ అయిన వాళ్ళ అమ్మ నాన్నగారి తర్వాత ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే ఎప్పటికీ సాయి నా హీరో. నిజంగా నేను ట్రైలర్ చూసి చాలా చాలా ఆనందం వేసింది నాకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కొన్ని సీన్స్ నేను చూడడం జరిగింది ఆల్రెడీ స్పీడున్నోడు. సాయి ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే, అల్లుడి సీన్కి డాన్స్లు, ఫైట్లు చాలా బాగా చేశాడని పేరు వచ్చింది. దీంట్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడని పేరు వస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. భీమినేని గారు చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది, కన్నడలో సూపర్ హిట్ అయింది, హిందీలో కూడా చేస్తున్నారు. సూపర్ హిట్ కథతో అద్భుతంగా, అంటే భీమినేని గారు సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారితో తీసినప్పుడు ఎంత హిట్ అయిందో, నాకు ఈ సినిమా మళ్ళీ యూత్లో అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి, వివేక్ గారికి, మొత్తం అందరికీ కూడా, క్రూ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, మా సాయికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నా బెస్ట్ విషెస్. సాయి పెద్ద హీరో అవుతాడు ఈ సినిమాతో, నాకు చాలా నమ్మకంగా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే చాలా మంచి బిజినెస్ జరిగింది సినిమాకి. బయ్యర్స్ అందరికీ కూడా నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇంకా ఈ స్పీడునోడు సినిమా గురించి చెప్పాలంటే అండి, ఐ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ ద కోర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. మా మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ వసంత్ గారు. హీ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఐ థరోలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ టు హిస్ మ్యూజిక్. ఆయన ఎంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారంటే, యాక్చువల్లీ ఈ ఫిలిం కోసం అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని నేను కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ, మా కెమెరామెన్ విజయ్ గారు కానీ, అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి, ఏదో ఆశించి ఏదో సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కష్టపడ్డాం. దానికి కష్టపడ్డ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు వండర్ఫుల్ సెట్స్ చేశారు. అలానే విజయ్ గారు ఎక్స్ట్రాడినరీగా ఆయన కెమెరా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్పెషల్లీ భీమినేని శ్రీనివాసరావు గారికి. ఆయన అల్లుడు సీన్ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ సినిమా చేయాలని మనస్ఫూర్తి ఎప్పటి నుంచి అనుకున్నాను. అలాంటిది ఎప్పుడైతే భీమినేని గారు వచ్చి స్పీడునోడు కథ చెప్పారో, నాకు మనస్ఫూర్తిగా చాలా చాలా నచ్చింది. ఆ కథ నచ్చడమే కాదు, ఆ కథ నన్ను ఎప్పుడు హాంట్ చేస్తూ ఉండింది. ఇంత మంచి క్లైమాక్స్ని డెఫినెట్గా వదులుకోకూడదు. పర్ఫార్మెన్స్కి హై స్కోప్ ఉన్న ఫిలిం.
సో భీమనేని గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలానే మా హోల్ టెక్నీషియన్స్ అయిన గౌతమ్ రాజు గారు, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ గౌతమ్ రాజు గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ నేను ఈ ఫిలింలో చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశానండి. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు, రావ్ రమేష్ గారు. ఐ హ్యాడ్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ తమన్నా వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ ఎ స్పెషల్ సాంగ్ విత్ మీ. రియలీ మీన్స్ a lot to me, and it really lifted the film. Thank you. And our actresses Sonarika also have done a wonderful job. She's going to have a superb future. Thank you one and all for coming and blessing our audio function. Thank you.